వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. ఈరోజు సూపర్ అమృత లాంటి రెసిపీ చేసుకుందామంటే మస్తు ట్రెడిషనల్ ఇట్లా తింటే పిల్లలు బయటికి అన్ని పిజ్జాలు బర్గర్లు అవన్నీ ఏం తినరు. ఇక ముందుగా ఏం చేద్దామంటే ఒక చపాతీని ఇట్లా చేసుకుందాము. గోధుమ చపాతీ అయినా సరే, ఏ చపాతీ అయినా సరే, దోశ అయినా సరే సూపర్ ఉంటుందండి. ఇట్లా మంచిగా నూనె పెట్టుకొని ఇలా ఒక రోటీ చేసుకున్న తర్వాత ఇక మామిడి పండు అండి, మా చెట్టుదే తీయగా ఉన్నది. ఇట్లా మంచిగా కోసుకొని అందులోకెళ్ళి ఇలా కోసి మొత్తం ఎంత ముద్దుగా నోట్లో నీళ్ళు వస్తేనే మామిడికాయను చూస్తుంటే, మామిడి పండును సీజన్లో తప్పకుండా తినాల్సిందే. కానీ ఈ రెసిపీ చాలామందికి ఇష్టం ఉంటుందండి. అయినా ఎవరు చేస్తారనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్పారు. ఇది ట్రెడిషనల్, పెద్దవాళ్ళకి చాలా ఇష్టం. మా నాన్నమ్మకి చాలా ఇష్టం ఉండేది. సో ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో ఇలాచి కొద్దిగా సాల్ట్ వేసి ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకోవాలంతే. వేడి వేడి చపాతీలో ఇట్లా వేసుకొని తింటే అమృతం లెక్కనే ఉంటాయి చూడు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటివి చేసి ఇవ్వండి పిల్లలకు ప్లీజ్.